వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి ఎల్ఎస్రెడ్డి గారు. మేడం నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుంది. ఒక 5 సంవత్సరాల క్రితం అమరావతి అంటే చాలామంది ఇంకెక్కడ అమరావతిలో మొత్తం ఒక అడవి ప్రాంతంగా మారిపోయింది కదా అని చెప్పాను. సో మొత్తం మీద రైతుల పోరాటం కావచ్చు, 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఏకైక ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి కూడా నిదానంతో ముందుకెళ్ళారు. మొత్తం ప్రభుత్వం అయితే మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు అమరావతి మీద ఫోకస్ పెట్టారు. సో భవిష్యత్తు అమరావతి ఒక ఏఐ టెక్నాలజీ సిటీగా మార్చిపోతున్నారని చెప్పి కూడా గవర్నమెంట్ కొన్ని సంకేతాలు బయటకు వస్తుంది. సో ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీనికన్నా ముందు గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా 5 years లాక్ అయిపోయారు. ఎట్లా అంటే ఇంకా చివరికి కోలుకెళ్ళని పరిస్థితులకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మరికొంత భయం ఉంది, నెక్స్ట్ మళ్ళీ ఏదైనా చేంజెస్ జరుగుతాయా అని చెప్పి కొంతమంది డౌట్లో ఉన్నారు. సో దీని మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక ముందు అమరావతిని ఎవరు మార్చకుండా కఠినమైన చట్టాలు తీసుకుని వచ్చే అవకాశం ఏమైందంటారు? సో అమరావతి పీపుల్స్ క్యాపిటల్, డ్రీమ్ క్యాపిటల్ అని చెప్పచ్చు. సో అమరావతిని అసలు ఎందుకు క్యాపిటల్గా ఎంచుకున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక రకంగా మాట్లాడితే హైదరాబాద్కి కూడా దగ్గరగా ఉంటుంది, విజయవాడకి కనెక్టెడ్గా. మనకు విజయవాడ చాలా దగ్గరగా 4 hours రీచ్ అయిపోవచ్చు మనం. సో అమరావతి తీసుకున్నట్లయితే అదొక కొత్త ప్లేస్ని అది కనెక్షన్స్ వైజ్ కూడా అదర్ సిటీస్ నుంచి ఎస్పెషలీ హైదరాబాద్కి కనెక్టెడ్గా బాగుంటుంది. అండ్ కృష్ణా రివర్ బెల్ట్ అంటే ఇప్పుడు ముంబై పోర్ట్ ఎట్లాగో అలా ఒక పోర్ట్ ఓరియంటెడ్గా దీన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అన్న దాంతో బ్యూటిఫుల్గా కృష్ణా రివర్ బెల్ట్ మీద దీన్ని లొకేట్ చేసుకున్నారు. బట్ ఆశలన్నీ పోయాయి. అక్కడ భూములు, రైతుల నుంచి తీసుకున్న భూములు కావచ్చు, డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పినవన్నీ కూడా ప్రభుత్వం మారంగానే మొత్తం మారిపోయింది. అప్పుడు కొన్న వాళ్ళందరూ లేదా అప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అప్పట్లో ఏం చెప్పుండే అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చెప్పుండే అంటే, డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కొన్ని స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ అలొకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పారు. సో ఆశతో రైతులు ఇచ్చారు, ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ అప్పుడు డెవలప్మెంట్ కూడా మనకు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ కోసము ప్రైవేట్ ఫండ్స్ కూడా తీసుకొని దాని డెవలప్మెంట్ ప్రోగ్రెస్ చేయడానికి విజన్ అనేది సృష్టించడం జరిగిందనమాట. వేరాజ్ గవర్నమెంట్ మారంగానే ఆ క్యాపిటల్ అనేది పూర్తిగా మర్చిపోవడం జరిగింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి అన్నమాట. మళ్ళీ ఏ గవర్నమెంట్ ఇంతకుముందు ప్రతిపాదించిందో అదే గవర్నమెంట్ రావడంతో మళ్ళీ ఇది డ్రీమ్ క్యాపిటల్, పీపుల్స్ క్యాపిటల్ అనేది లైమ్ లైట్లోకి వచ్చింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మనం తీసుకున్నట్లయితే అది 3 డివిజన్స్గా చేసుకోవడం జరిగింది. కోర్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్. కోర్ క్యాపిటల్లో మీకు 45,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇది ఎప్పుడు? ఎలక్షన్ తర్వాత. క్యాపిటల్ రీజియన్లో క్యాపిటల్ సిటీ తీసుకుందాం. కోర్ క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ తీసుకున్నట్లయితే మీకు ఇది అమరావతి నుంచి కొంచెం డైవర్సిఫై అయిపోయింది. సో ఇక్కడ మీకు 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. వేరాస్ క్యాపిటల్ రీజియన్ అంటే రివర్ దాటి బయటకు వచ్చేద్దాం మనం, ఇక్కడ వచ్చేసరికి 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇది ఈ మ్యాప్ తీసుకున్నట్లయితే. అండ్ వేరాస్ కమింగ్ టు ఇది ఎలా డెవలప్ చేస్తారు, ఈ అమరావతిని ఎలా డెవలప్ చేస్తారు అంటే, ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ అండ్ హైజీన్ అండ్ ఎనర్జెటిక్ హెల్త్ హబ్. అండ్ ఇందులో జోన్స్ కూడా ఉన్నాయి, 9 జోన్స్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే హెల్త్, టూరిజం, ఎకనామిక్, ఇట్లా కొన్ని జోన్స్గా కూడా డివైడ్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని అక్కడ సృష్టించబోతున్నారు. ఇది ఎప్పటికవుతుంది అంటే, ఫేజెస్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ ఫేజ్ ఒక 13 monthsలో ఫినిష్ చేయాలి అనేది గవర్నమెంట్ తీసుకున్న ప్రతిపాదన. రీసెంట్ బడ్జెట్ ఎలొకేషన్లో కూడా అమరావతికి పెద్ద చేయ దక్కింది. 15,000 కోట్లు. ఎస్, ఇది అంతా ఆల్రెడీ ఫండ్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు. ఎందుకు మీకు మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ప్రైవేట్ ఫండ్స్ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ప్రైవేట్ ఫండ్స్ కూడా పబ్లిక్ నుంచి కూడా కలెక్ట్ చేసిన ఫండ్స్ ఉన్నాయన్నమాట. అండ్ మీరు అమరావతికి వెళ్ళి చూస్తే, కోర్ సిటీలో చూస్తే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఉంటాయి, కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు అవన్నీ పుంజుకోవాలి. కోర్ క్యాపిటల్ డెవలప్ అవ్వాలి, డెవలప్ అయ్యి అక్కడి నుంచి విస్తీర్ణంలోకి వచ్చి రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ పెరగాలన్నమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే, కోర్ క్యాపిటల్ అయితే
ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్కోప్ లేదు, అన్లెస్ అంటిల్ మీరు ప్రిపేర్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పిస్తే. ఎవరు ఇప్పుడు బెనిఫిషియరీ అయ్యారంటే 5 ఏళ్ల క్రిందట ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళవి బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్. సో బిఫోర్ ఎలక్షన్ కోర్ క్యాపిటల్ సిటీలో 16,000 కూడా పోని భూమి ఈరోజు 45,000 పోయింది. వాళ్ళు ఏం చేయాలి అంటే తెలివిగా అమ్మేసేస్తారు. అమ్మేస్తే ప్లస్ పాయింట్, లేదు ఉంచుకుంటాం అనుకుంటే మేబీ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చేసి, ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ 2 టర్మ్స్ ఉన్నారనుకోండి కంటిన్యూషన్ సెట్ అయిపోతుందండి. కానీ లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో అలా జరగలేదు, ఒక గవర్నమెంట్ డిస్కంటిన్యూ అయిపోయింది 5 yearsకే. సో దట్ ఈజ్ వై అక్కడ అంత రప్చర్ జరగడానికి కారణం అన్నమాట. ఇప్పుడు గనక ఇంకొక 2 terms కంటిన్యూషన్ వస్తే నెక్స్ట్ 3rd term వచ్చేటప్పటికి పెద్ద మార్పులేం ఉండవు. కానీ మళ్ళీ చేంజెస్ ఏమైనా వచ్చాయనుకోండి మళ్ళీ అబ్స్ట్రక్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం చూసి ఆలోచించి హయ్యర్ ద ప్రైస్ రేంజ్ కాకుండా అఫోర్డబుల్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. మీరు అమరావతి అనే కాదు, వైజాగ్లో చేయండి, తిరుపతిలో చేయండి, ఓకే, ఆంధ్రాలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. కాకపోతే ఫ్లాట్స్లోకి వెళ్తే మీకు రెంటల్ ఈల్డ్స్ తక్కువ, కమర్షియల్లోకి వెళ్ళినా రెంటల్ తక్కువ, ల్యాండ్స్లోకి వెళ్ళినా వచ్చే రిటర్న్స్ తక్కువ. కాబట్టి మీరు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ అమరావతి ఒక డిజైన్ తీసుకున్నట్లయితే అది ఇన్స్పైర్డ్ బై గ్రేట్ ఆర్కిటెక్ట్స్, సింగపూర్ ఆర్కిటెక్ట్స్, ఎసెన్స్ లాంటి కంపెనీస్ వర్క్ చేశారు. అంటే సింగపూర్ గవర్నమెంట్ అమరావతి ఎలా డెవలప్ అవ్వాలి అనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళికని ఇచ్చిందనమాట. సో ఖచ్చితంగా అది ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో వస్తుంది. కాకపోతే ఇవన్నీ రావడానికి మనకు మినిమం 10 నుంచి 15 ఏళ్ళ టైం పడుతుంది. రియల్ ఎస్టేట్లో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని మీరు కనుక రైట్ ఇన్ఫర్మేషన్ కోరుకున్నట్లయితే sinfraheights.com విజిట్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్ని కూడా అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మేము మీకు రైట్ డైరెక్షన్ని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది.